తల్లికి వందనం స్కీమ్. అసలు ఈ స్కీమ్ ఏంటి, దీనివల్ల యూజెస్ ఏంటి, దీనికి ఎవరు అర్హులు, అండ్ ఈ విషయం గురించి ఈరోజు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అన్న విషయాల గురించి ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఐఎమ్ నేహా రామారావు అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ ఏపీలో హాట్ టాపిక్. ఏపీలో కూటమి పవర్లోకి రాకముందు ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. పవర్లోకి వచ్చిన తర్వాత లాంచ్ చేశారు. తల్లికి వందనం అనే స్కీమ్ పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఆలోచించి లాంచ్ చేశారు. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులకి లోన్ అవ్వకుండా ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసే సపోర్ట్ ఇవ్వడమే. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం పిల్లలకి సంవత్సరానికి ఒక్కసారి 15,000 రూపాయలు ఇస్తుంది. ఈ స్కీమ్ వల్ల ఉపయోగాలు ఏంటి? మనిషి బ్రతకాలి అంటే కావాల్సిన బేసిక్స్ ఏంటి అంటే మనం ఏం చెప్తామండి? ఫుడ్, క్లోత్స్, షెల్టర్. నన్ను అడిగితే ఈ లిస్ట్కి నేను ఇంకొకటి యాడ్ చేస్తా, అదే చదువు, ఎడ్యుకేషన్. చదువు ఉంటే ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగం ఉంటే తిండి గురించి, బట్టల గురించి, ఇంటి గురించి ఆలోచించాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ స్కీమ్ జనాలకి చదువుని అందుబాటులోకి తెస్తుంది. డబ్బులు లేవని చదువు ఆపేయాల్సిన దుస్థితిని తగ్గిస్తుంది. 2023-2024 బడ్జెట్లో ఆంధ్ర గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి 11.52%ని అలొకేట్ చేసింది. ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ పర్సంటేజ్ తగ్గుతూ వచ్చింది అన్న విషయం పక్కన పెడితే మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఫినాన్షియల్లీ రిచ్ స్టేట్స్తో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. బీహార్ లాంటి పూర్ స్టేట్తో కంపేర్ చేసుకుంటే ఆంధ్ర లిటరసీ రేట్ చాలా తక్కువ ఉంది. బీహార్ లిటరసీ రేట్ 70.9% ఉంటే ఆంధ్ర లిటరసీ రేట్ 66.4% ఉంది. తల్లికి వందనం స్కీమ్ వల్ల లిటరసీ రేట్ పెరిగే అవకాశాలు పెరుగుతాయి. పిల్లల తల్లులకి ఫినాన్షియల్ సపోర్ట్ అందించడం వల్ల డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది. ఈ స్కీమ్కి అర్హులు ఎవరు అన్న విషయానికి వస్తే ఫినాన్షియలీ అన్స్టేబుల్ ఫ్యామిలీస్, అంటే బిలో పోవర్టీ లైన్లో ఉన్న ఫ్యామిలీస్. చాలామంది ఈ స్కీమ్ని జగన్ గవర్నమెంట్లో ఉన్న అమ్మఒడి స్కీమ్తో కంపేర్ చేస్తున్నారు. కానీ ఆ స్కీమ్కి క్రైటీరియాలో పవర్ బిల్స్, వెహికల్ ఓనర్షిప్ లాంటివి ఉండడం వల్ల చాలామంది పేదవాళ్ళు ఆ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. పైగా అమ్మఒడి స్కీమ్లో కూడా సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పారు, కానీ ఇతర అవసరాలకి 2,000, 3,000 కట్ చేసేవాళ్ళు. దీనివల్ల ప్రజలకి మొత్తం అమౌంట్ వెళ్ళేది కాదు. ఈ స్కీమ్లో అలా కాదు. సంవత్సరానికి ఎట్టి పరిస్థితుల్లో ఇతర అవసరాలతో సంబంధం లేకుండా 15,000 ఇస్తారు. ఇక్కడ నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం ఏంటి అంటే ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫినాన్షియల్ స్టేటస్ మాత్రమే కాదండి, పిల్లలు కూడా, పిల్లల అటెండెన్స్ కూడా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. పిల్లలు ఈ స్కీమ్కి అర్హులు అవ్వాలి అంటే 75% అటెండెన్స్ మ్యాండేటరీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే గవర్నమెంట్ తన పని తను చేస్తూనే ప్రజల్ని కూడా అకౌంటబుల్ చేస్తోంది. ప్రజల్ని, ఈ కేసులో పిల్లల్ని అకౌంటబుల్గా హోల్డ్ చేస్తూ వాళ్ళని ఇండిపెండెంట్ చేస్తోంది. దీనివల్ల పిల్లలకి స్కూల్కి వెళ్ళాలి, చదవాలి అన్న అర్జ్ క్రియేట్ అవుతుంది. సో ఆన్ ద హోల్ ఈ స్కీమ్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే డ్రాప్ అవుట్ రేట్ తగ్గి లిటరసీ రేట్ పెరుగుతుంది. పిల్లలకి 1st నుంచి 12th క్లాస్ వరకు ఆర్థిక సహాయం దొరకడం వల్ల పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్కి పేరెంట్స్ బెటర్గా ప్లాన్ చేసుకోగలరు. పిల్లలకి ప్రాపర్ ఎడ్యుకేషన్ దొరకడం వల్ల వాళ్ళ సోషల్ స్టేటస్ పెరుగుతుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. దీనికి అప్లై చేయాలి అంటే బ్యాంక్ది కానీ పోస్ట్ ఆఫీస్ది కానీ పాస్బుక్ విత్ ఫోటో కావాలి, పాన్ కార్డ్ కావాలి, రేషన్ కార్డ్ కావాలి, ఓటర్ ఐడి కావాలి, కిసాన్ పాస్బుక్ కావాలి, అండ్ దాంతోపాటు డ్రైవర్స్ లైసెన్స్ కావాలి. నౌ ఈ స్కీమ్ కింద ఒక ఇంట్లో ఒకళ్ళ కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా వర్తిస్తుందా అన్న క్వశ్చన్ ఉండింది. దీని మీద నారా లోకేష్ క్లారిటీ ఇస్తూ ఒక ఇంట్లో ఒకళ్ళ కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా సరే ఈ స్కీమ్ వర్తిస్తుంది అని చెప్పారు. అందరూ పిల్లలకి ఈ స్కీమ్ వర్తిస్తుంది అని అనౌన్స్ చేశారు. దీంతోపాటు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి మాత్రమే కాదు, ప్రైవేట్ స్కూల్లో చదవాలి అనుకుంటున్న పిల్లలకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది అని అనౌన్స్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. సో మీకు ఎలాంటి సందేహంలో అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోర్డు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది. నౌ దిస్ ఈస్ అ గేమ్ చేంజర్. ఎలా? మీకు స్తోమత లేనంత మాత్రాన మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి అన్న రెస్ట్రిక్షన్ని గవర్నమెంట్ ప్రజల మీద నుంచి తీసేస్తోంది.
మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలి అనుకుంటే గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చదవాలి అనుకుంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకునే స్వేచ్ఛని ఇస్తుంది. ఈ డెసిషన్ని పేరెంట్స్కి పిల్లలకి వదిలేయడం వల్ల ప్రజలకి ఇండైరెక్ట్గా ఫ్రీడమ్ని, అకౌంటబిలిటీని, ఇండిపెండెన్స్ని, ఇంకా పవర్ని ఇస్తుంది. అ గవర్నమెంట్ దట్ ఈస్ ట్రయింగ్ టు ఎంపవర్ ఇట్స్ సిటిజన్స్.